ఆషాఢ బోనాలపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ బోనాల నిర్వహణ, ఏర్పాట్ల గురించి దిశానిర్దేశం చేశారు. ఆషాఢ బోనాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. వచ్చే నెల 7వ తేదీన గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి అంగరంగ వైభవంగా బోనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ బోనాల ఉత్సవాలు, ఊరేగింపుల సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే ఈ ఏడాది జరగబోయే బోనాల ఉత్సవాలపై తెలంగాణ సర్కార్ స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ అధికార పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లను చేస్తోంది. బోనాల పండుగకు 20 కోట్ల నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆషాఢం బోనాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది బోనాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం బస్సు, మెట్రో సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్లస్ ఇది దశాబ్ది ఉత్సవాలుగా కూడా నామకరణం చేశాము. తెలంగాణ వచ్చిన తర్వాత 10వసారి బోనాల పండుగ జరిపడం, ప్లస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం. గతంలో కంటే ఆషాఢ బోనాలను చాలా ఘనంగా నిర్వహించాలి అన్న టార్గెట్ పెట్టుకున్న తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను కూడా విడుదల చేసింది.